యూట్యూబ్ ఛానల్ లోగో అయితే ఎలా క్రియేట్ చేయాలో అయితే చూద్దాం. అసలు ఆ లోగో అయితే దేంట్లో క్రియేట్ చేస్తామంటే క్యాన్వా వెబ్సైట్ కూడా ఉంటుంది, యాప్ కూడా ఉంటుంది. నేనైతే ఫస్ట్ వెబ్సైట్లో అయితే క్రియేట్ చేసి చూపిస్తా. ఫస్ట్ గూగుల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో మీరు క్యాన్వా అని టైప్ చేయండి. క్యాన్వా అని టైప్ చేయక ఇక్కడ ఫస్ట్లో ఉన్నదాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి క్యాన్వా అనే లింక్ ఉంటుంది. లింక్ క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయ్యాక ఇక్కడ మనకి సెర్చ్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్. సెర్చ్ క్లిక్ చేశాక యూట్యూబ్ లోగో అని టైప్ చేశాక మీరు ఆ లోగో అసలు ఏ ఛానల్ కంటే టెక్ రిలేట్గా, అన్బాక్సింగ్గా, ఫ్యాక్ట్స్గా అని ముందు సెలెక్ట్ చేసుకున్నాక నేనైతే నా ఛానల్ టెక్ కాబట్టి నేనైతే టెక్ అని టైప్ చేస్తున్నా. టెక్ అని టైప్ చేశాక ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ యూట్యూబ్ లోగో టెక్ అని చాలా అయితే వస్తున్నాయి. వీటిలో మనకి ఫ్రీ కూడా ఉంటాయి, అలాగే ప్రో కూడా ఉంటాయి. అయితే ప్రో అంటే మనం వాటిని సబ్స్క్రైబ్ చేసి వాడుకోవాలి. ఫ్రీ కూడా ఉంటాయి. ఫస్ట్ మనం వీటిని ఇలా స్క్రాచ్ చేస్తే నాకైతే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇది నచ్చింది. ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కస్టమైజ్ దిస్ టెంప్లెట్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసాక కస్టమైజ్లోకి పేజీలోకి అయితే వెళ్తాం. లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. లోడ్ అయ్యాక ఇక్కడ మనకైతే ఇలాగ వస్తుంది కదా ఫ్రెండ్స్. పక్కన మనకి టెంప్లెట్స్ అయితే వస్తాయి. అంటే ఇది మనకి నచ్చలేదు అనుకోండి, మనం ఈ పక్కనున్న టెంప్లెట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టెంప్లెట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ సెర్చ్లో ఇప్పుడు మనం ఇక్కడ నా ఛానల్ పేరు టెక్ అన్బాక్సింగ్ తెలుగు కాబట్టి నేను టెక్ అన్బాక్సింగ్ తెలుగు అయితే టైప్ చేస్తాను. టెక్ అన్బాక్సింగ్ ఇక్కడ ఫస్ట్ అయితే టెక్ అన్బాక్సింగ్ అయితే టైప్ చేసి కింద తెలుగు అని టైప్ చేద్దాం ఫ్రెండ్స్. తెలుగు అని టైప్ చేశాక ఇలాగే వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీటికి ఈ టెక్స్ట్ కలర్ కూడా మార్చుకోవచ్చు. అలాగని ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పైన ఏ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఏ క్లిక్ చేసి ఇటు సైడ్ మనకి కలర్స్ అయితే వస్తాయి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక వీటి ఫాంట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బి ఉంది కదా ఫ్రెండ్స్, బి క్లిక్ చేస్తే ఫాంట్ కూడా మారుతుంది. అలాగే ఇప్పుడు ఈ టెక్స్ట్ సైజు ఎలా పెంచుకోవాలంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ కలర్ తర్వాత ఇక్కడ సైజు ఉంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేస్తే ప్లస్ క్లిక్ చేస్తే పెరుగుతుంది, మైనస్ క్లిక్ చేస్తే తగ్గుతుంది ఫ్రెండ్స్. వచ్చాక ఫ్రెండ్స్ ఇప్పుడు వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎలా అయితే మార్చాలనుకుంటుంటే ఫ్రెండ్స్ ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. నాకైతే ఏ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలని అనిపించట్లేదు. ఇప్పుడు ఈ లాక్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇక లాక్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, లాక్ చేస్తే లాక్ అయితే అయిపోతుంది. మళ్ళీ దీన్ని ఈ బటన్ నొక్కితే లాక్ అయితే పోతుంది. ఎడిట్ ఫోటో అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో క్లిక్ చేశాక ఇక్కడ ఎఫెక్ట్స్ వచ్చింది, అడ్జస్ట్ క్రాప్. ఈ అడ్జస్ట్ అయితే మనకి ఇక్కడ టెంపరేచర్, టింట్, లైట్ కింద బ్రైట్నెస్, కాంట్రాస్ట్, హైలైట్స్, షాడో, విట్నెస్, బ్లాక్స్ ఇవైతే మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ వైబ్రేషన్, సాచురేషన్ కూడా ఉంది. ఇక్కడ ఎఫెక్ట్స్ చూస్తే మనకి ఎఫెక్ట్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఈ లోగో ఎఫెక్ట్ అంటే ఇప్పుడు మన లోగో సర్కిల్ కింద లేకపోతే ఏదైనా ఎఫెక్ట్ పెట్టుకుంటే ఎఫెక్ట్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెనక్కి వద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు పక్కన ఉన్న ఫ్లిప్ క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ అంటే హారిజెంటల్ కూడా తిరుగుతుంది ఫ్రెండ్స్, లేకపోతే వెర్టికల్ అంటే వెర్టికల్ కూడా తిరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం యానిమేషన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. యానిమేషన్ క్లిక్ చేశాక రైజ్ ఉంది, ప్యాన్ ఉంది, ఫేడ్ ఉంది, పాప్ ఉంది ఫ్రెండ్స్, వైపు, బ్రెత్, ప్యాజ్ లైన్, డ్రిఫ్ట్, టెక్నోనిక్ కూడా ఉంది. మనకి యానిమేషన్ గట్ట వద్దు కాబట్టి బ్యాక్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఇప్పుడు ఎలిమెంట్స్ పక్కన ఎలిమెంట్స్ క్లిక్ చేస్తే మనకి నచ్చిన ఎలిమెంట్స్ అంటే సర్కిల్ కానీ లైక్ కానీ ఇప్పుడు మనం ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే
సబ్స్క్రైబ్ బటన్ అయితే వస్తుంది. ఇక్కడ 2 వచ్చినాయి. ఇప్పుడు ఈ సబ్స్క్రైబ్ బటన్ మనం సైజ్ అయితే ఎలా మార్చుకోవాలో తెలుసా ఫ్రెండ్స్? పైన ఇక్కడ ఇలా అంటే ఫ్రెండ్స్ సైజ్ అయితే తగ్గుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకున్నాను సబ్స్క్రైబ్ అని ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనం ఎలిమెంట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారు చేసిన లోగోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ షేర్ ఉంది కదా ఫ్రెండ్స్, షేర్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కాపీ లింక్ ఇక్కడ కింద డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్. ఇక్కడ పిఎన్జీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే జేపీజీ, పిఎన్జీ, పీడిఎఫ్, స్టాండర్డ్, పిఎస్ అంటే ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలో అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. పిఎన్జీ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. కింద చూసారా డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే మన ఛానల్ 99 సబ్స్క్రైబర్స్లో అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకొక 1 సబ్స్క్రైబర్ వస్తే 100 సబ్స్క్రైబర్ అయితే పూర్తి అవుతుంది.